మదర్ మిల్క్, ఫార్ములా మిల్క్ అనే ఒక ఆస్పెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్‌లీ డిస్కస్డ్ టాపిక్ మ్యామ్. మదర్ మిల్క్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో ఫార్ములా మిల్క్ కంపల్సరీగా తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఆర్ ఆవు పాలు తాగించొచ్చా? అదొక క్వెషన్ నంబర్ 1 మ్యామ్. క్వెషన్ నంబర్ 2 నాది ఫార్ములా మిల్క్ వల్ల ఈ పిల్లల తాలూకా డెవలప్‌మెంటల్ చేంజెస్‌లో ఏమైనా ప్రాబ్లమాటిక్ థింగ్స్ వస్తాయా? అండ్ మదర్స్ మిల్క్ తాలూకా నీడ్ అండ్ ఎసెన్షియాలిటీ ఏంటి? ఇప్పుడు తల్లి పాలనేవి బిడ్డకి బెస్ట్. ఇందులో అసలు డిస్కషనే లేదు. రోగనిరోధక శక్తికి కానీ, తల్లి బిడ్డ బాండింగ్ కానీ, ఇవన్నిటి వల్ల తల్లి పాలే బెస్ట్. పాలు నిజంగానే పాపం ఎంత ప్రయత్నించినా సరిపోలేదనుకోండి. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫార్ములా. ఫార్ములా ఇవ్వటం వల్ల డెవలప్మెంటల్ సమస్యలు ఏం లేదు కానీ ఎలర్జీ ఛాన్స్ ఎక్కువ. అంటే ఫ్యూచర్లో ఆస్మా ఇలాంటి సమస్యలు ఎక్కువ రావచ్చు అనేది ఒకటి. రెండోది ఏంటంటే బాటిల్తో ఇస్తాం కదా, సో ఇయర్ ఇన్ఫెక్షన్స్, చెవి ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చే సమస్యలు ఎక్కువ. అందుకే ఫస్ట్ బర్త్డే కల్లా ఆపేయటానికి ప్రయత్నించమని. మీరు అడిగిన మూడో క్వశ్చన్, మరి ఆవు పాలు గేదె పాలు ఇవ్వచ్చు కదా, ఫార్ములా ఎందుకని. ఫార్ములా ఏంటంటే ఇప్పుడు ఎంత బాగా డిజైన్ చేస్తున్నారంటే కుదిరినంత తల్లిపాలకు దగ్గరగా ఉండటానికి చేస్తున్నారు. అందులో ఉండే ఇనుము కానీ, అందులో ఉండే విటమిన్స్ కానీ, కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ, ఇవన్నీ ఏదైనా తల్లి పాలు ఇచ్చినంత రోగనిరోధక శక్తి అయితే ఇవ్వలేము.